ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతిని పొమ్మన సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సారమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుద్రైన ఈ శాంతనువుడు శివసముద్రుడి భార్య గంగా గర్భంలో ధరించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశనకు మూల పురుషైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా నేను పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపొడి చేయని మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితోమయ్య అంబికతో మా తండ్రిని, పితోమయ్య అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భవసరం బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయనా సుయోధన, తాత, ఏరులా పారులా బ్రహ్మ ఋషుల జన్మములు మనము విచారింపదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజు పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయిన మా ఈ సామ్రాజ్యంలో సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్తాభిశక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కన వరత్న శక్తి కిరీటమున వేగమగ్దిమ్ము. మామ గాంధర్వ సార్వభౌమ, మణిమయ మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపము. పుణ్యానలారా, ఈ రాధాసుతునికి పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది భోజన సుకృత ప్రదీపాక సౌలభ్య సహజ కవచ కైస వైడూర్య ప్రభావిచ్చోలికి వాంచల చెలరగా వీరగంధం అభిజ్జరాల్పుడు నేడీ సకల మహాజన సమక్షమున పండిత పర్షన్ మధ్యమున సర్వదా శతద సహస్రద ఈ కులకలంప మహాపంకిలమును శాశ్వతంగా ప్రక్షాళన గావించదను.